ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈసారి మా ఇంట్లో గోంగూర చాలా బాగా వచ్చిందండి. అబ్బా, గోంగూరని చూడగానే వెంటనే గోంగూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందనిపించి ఇవాళ వెంటనే చెయ్యాలని మంచిగా లేతగా ఉన్న ఆకు చూసి, ఆకు వెనకాల ఎట్లాంటి చీడ కూడా లేకుండా చూసి మంచిగా ఉన్న ఆకు కోసుకొని వచ్చాను. ఇది ఎర్ర గోంగూర. దీంట్లో తెల్ల గోంగూర కూడా ఉంటుంది, కానీ ఎర్రదైతేనే పులుపుకి చాలా బాగుంటుంది కాబట్టి ఈ ఆకు మొత్తం కోసుకొచ్చా. ఈ ఆకుని ఇలానే పచ్చడి చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని గనక చేసినట్టయితే మీగడలాగా అవుతుందని ఇలా చిన్న ముక్కల కింద కోసాం. తర్వాత ఆకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఉప్పు నీళ్ళలో గనక నానేసినట్టయితే ఆకు బాగా శుభ్రపడిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకొని 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. సిమ్ లో పెడితే గొట్టు రాకుండా ఉంటుంది. కాస్త దూరగా వేగాక తీసేసి పక్కన పెట్టుకుని దాంట్లోనే మరికొద్దిగా నూనె పోసుకొని ఒక గుప్పెడు ధనియాలు వేసి మరో గుప్పెడు తెల్ల మినప్పప్పు కానీ నల్ల మినప్పప్పు కానీ వేసుకోవాలి. నేనైతే అవి కొన్ని ఇవి కొన్ని వేశాను. వీటిని కూడా బాగా దూరగా వేయించుకొని వాసన వచ్చేంత వరకు ఉండనివ్వాలి. అలా వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని మరి కాస్త నూనె వేసి ఇప్పుడు దాంట్లో కడిగి పెట్టుకున్న గోంగూరను వేయాలి. ఒక 5 నిమిషాలు చాలు. ఇలా గోంగూర మెత్తగా మగ్గిపోతుంది. ఇలా మీగడలాగా అయ్యాక మనం చేసేది రోటి పచ్చడి కదా. రోలును బాగా శుభ్రంగా కడిగి వంట మొదలు పెట్టే ముందు ఎలా అయితే అగ్నిదేవుడికి దండం పెట్టుకుంటామో అలానే రోలు కూడా లక్ష్మీ స్వరూపం కదా, దానికి పసుపు కుంకుమలు రాసి దండం పెట్టుకొని అప్పుడు నూరటం ప్రారంభించాలి. ఇలా రోలు పూర్తిగా ఆరాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు ఉన్నాయి కదా, అవి వేసి వాటిని మెత్తగా దంచుకోవాలి. వీటిని ముందుగానే మనం దూరగా వేయించి పెట్టుకున్నాం కదా కాబట్టి మెత్తగా పొడైపోతాయి. అబ్బాయి, ఇవి నూరేటప్పుడైతే మంచి సువాసన వస్తుందండి. కాస్త సమయం పట్టినా సరే ఇలా మెత్తగా అయ్యేంత వరకు నూరుకోవాలి. అప్పుడే పచ్చడికి రుచి. ఇలా మెత్తగా అయిన తర్వాత అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. ఎండుమిర్చి దంచేటప్పుడు గొట్టు బాగా వస్తుందండి, కానీ ఇవి ఇలా దంచేటప్పుడు చేతులకు మంచి వ్యాయామంలా ఉందండి. ఇప్పుడు దాంట్లో కాస్త కల్లుప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. రోటి పచ్చడిలోకి కల్లుప్పు అయితేనే రుచి చాలా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు కలిసాక ఇప్పుడు దాంట్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఏ పచ్చడిలో అయినా సరే జీలకర్ర గనక వేసుకున్నట్టయితే మంచి రుచితో పాటు ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇలా అన్ని వేసాక మరొక 5 నిమిషాల వరకు దంచుకోవాలి. ఇలా బాగా పొడయ్యాక ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. సుమారుగా 10 నుంచి 15 రెబ్బల వరకు వేసుకోండి. ఏ పచ్చడి చేసినా సరే అసలు వెల్లుల్లిపాయ వేయండి ఆ పచ్చడికి రుచే రాదు. ఈ నూరిన ముద్ద కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటే అదే మనందరికి ఎంతో ఇష్టమైన కారప్పొడి. ఇప్పుడు దీంట్లో మనం మగ్గపెట్టి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూర ముందుగానే మీగడలాగా మగ్గిపోయింది కదా, కాబట్టి నలగటానికి పెద్ద సమయం ఏమీ పట్టదు. చాలా తేలిగ్గా ముద్దైపోతుంది. కానీ దంచిన కారప్పొడి ఈ గోంగూర మొత్తం మెత్తగా కలిసేంత వరకు రుబ్బుకోవాలి. అంతే అండి. అలా ఒక్క 5 నుంచి 10 నిమిషాలు దంచుకున్న తర్వాత ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి తయారైపోయినట్టే. మనం దంచింది రోట్లో కాబట్టి మిక్సీలో లాగా మెత్తగా అయిపోకుండా కచ్చాపిచ్చగా ఎంతో రుచిగా అయిందండి. ఈ పచ్చడిలో కాస్తన్ని అలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలిపి అలా వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లో ఈ పచ్చడేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఎలాంటి కూరలు అక్కర్లేదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.